ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ 5 రాశుల వారు చాలా కోపగ్రస్తులుగా ఉంటారు. చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటారు. మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి తెలుసుకోండి. చాలా మందికి చిన్న చిన్న విషయాలకు కోపం విపరీతంగా వస్తుంది. ఆ కోపం వల్ల అన్ని విషయాల్లో నష్టపోతూ ఉంటారు. కోపాన్ని అసలు నియంత్రించలేరు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ 5 రాశుల వారికి విపరీతమైన కోపం ఉంటుందని మరి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ముందుగా మిథున రాశి. ఈ రాశి వ్యక్తులు చాలా కోపంగా ఉంటారు. ఇతరులతో కలిసి తప్పులు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. ఎవరైనా తన తప్పుల గురించి చెబితే విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తారు. చాలాసార్లు మాట్లాడుతుండగానే దూకుడుగా మారిపోతూ ఉంటారు. ఇక తులారాశి. ఈ రాశి చక్రం వారు ఎవరి పరిమితులను ఎప్పుడు ఇష్టపడరు. అలాంటి వారు స్వేచ్ఛగా పనిచేయడానికైతే ఇష్టపడతారు. ఇతర వ్యక్తుల ఆదేశాలను పట్టించుకోరు. అటువంటి పరిస్థితుల్లో వారు తరచు దూకుడుగా మారిపోతారు. తులారాశి ప్రజలు గొప్ప ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగరు. ఇక వృశ్చిక రాశి వారు ఈ రాశి చక్ర స్వభావం చర్చనీయాంశమై ఉంటుంది. కొన్నిసార్లు వారి చర్చ కోపానికి కారణమవుతుంది. ఎందుకంటే చర్చ సమయంలో వారు చాలా దూకుడుగా మారతారు. ఈ వ్యక్తులు కోపం వచ్చిందంటే వారిని గెలవడం చాలా కష్టం. దీనివల్ల ఒక్కోసారి వారికి కావాల్సిన వారు చాలా బాధపడే సందర్భాలు కూడా ఉంటాయి. ఇక మకర రాశి వారు ఎప్పుడు చికాకుతో ఉంటారు. ఎప్పుడు ఎవరిపై చిరాకు పడతారో ఎవరికి చెప్పలేరు. వారు ఆవభావాల ద్వారానే వారి విషయం అర్థమైపోతుంది. ఏ పని అయినా చేసే ముందు వారికి చెబితే వారు గొడవలకు దిగరు. ఇంక కుంభరాశి వారికి చాలా కోపం ఉంటుంది. వారి కోపాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ కోపం కట్టలు తెంచుకున్నప్పుడు నిగ్రహాన్ని కోల్పోతారు. వారి కోపం చాలా బలంగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా జరగరాని జరిగితే వారు చాలా మూడీగా ఉంటారు. వారి ఇష్టాలను తెలుసుకోవడం కూడా కష్టమే. అయితే ఎంత త్వరగా కోపానికి గురవుతారు, మళ్ళీ అంతే తొందరగా కూల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ 5 రాశుల వారు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటారు. ఇందులో మీ రాశి ఉందేమో ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.